అసలు ఎన్ని అగరబత్తులు తయారు చేస్తారు సార్ మీరు? మాయండి దగ్గరగా 200 రకాలు ఉంటాయి మేడం. బట్ ఇదంతా మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కేవలం మన అంబికా దర్బార్వతి ధూప్ స్టిక్స్లకి వాడే రా మెటీరియల్ అన్నమాట. ఇదంతా అన్ని హోమద్రవ్యాలన్నీ కూడా దాంట్లో కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఉందనుకోండి, అది అందుకో బెళగుగిలో అంటే దీని లాంగ్వేజ్ వేరే పెడతాం కానీ మా వాళ్ళకి న్యాచురల్ పేరు గమ్డామర్ అంటారు దీన్ని. ఇది కూడా ఇండోనేషియా నుంచి వస్తుంది, వియత్నాం, ఇండోనేషియా. న్యాచురల్ రీజన్ అంటే ఒక ట్రీ నుంచి వచ్చే మిల్క్ మాట ఇది. రెజిన్ బైండ్ చేయడానికి కాదు, సువాసనకి, సాంబ్రానికి రా మెటీరియల్ ఇది. సాంబ్రాణి అందరూ న్యాచురల్ రా మెటీరియల్ అనుకుంటారు, కానీ సాంబ్రాణి న్యాచురల్ కాదండి. సాంబ్రాణికి వేస్తారు రా మెటీరియల్స్ అన్ని వేస్తే సాంబ్రాణి అవుద్ది. ఇది తేజ్ పత్తా, మన అందరికీ ఈజీగా తెలిసేది మాట, తేజ్ పత్తా. ఇది మీకు తెలిసే ఉండొచ్చు, ఈ మధ్య మన సోషల్ మీడియాలో చాలా చోట్ల వస్తుంది, పప్పుల్లో ఉప్పుల్లో కూడా చెడిపోకుండా ఇది వేసుకోమంటున్నారు. అయితే అక్కడ ఏలకులు కూడా కనిపిస్తున్నాయి. అది ఇవి మీరు అంటే మధ్యలో పొడి ఏం చేస్తారు? లేదు, మేము అది ఫుడ్ గ్రేడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోద్ది. ఇది మేము చిల్కా మేము తీసుకుంటాం. ఈ చిల్కా అంటారు దీన్ని, న్యాచురల్. ఇది సముద్రంలో నుంచి వచ్చేది, ఇది సముద్రంలో వచ్చే రా మెటీరియల్. ఇది అంటే మనకు ముచ్చపు చిప్పలు అంటారు చూసారా, అలాంటి రా మెటీరియల్ అన్నమాట ఇది. ఇది మీరు 5,700 రూపాయలు కేజీ అండి. ఇది ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవన్నీ? ఇంకా ఇవన్నీ అక్కడి నుంచే మేడం, బయట నుంచి రావాల్సిందే.